ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున మన యేసయ్య మనకిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి చూద్దాము. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9వ వచనము. ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజ్ యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. Judges chapter 3 verse 9. When the children of Israel cried out to the Lord raised up a deliverer for the children of Israel, who delivered them, Othniel, the son of Kenaz, Caleb's younger brother. దేవునికి స్తోత్రాలు. మనము యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతులు మనం చూసినప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఏదైతే దేవుడు మనకి ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, అలాగే యెహోషువలో ఏది వారు చేయాలి, ఏది చేయకూడదు, ఏది వాళ్ళకు మంచిది, ఏ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని దేవుడు బోధించిన బోధలన్నీ కూడా 40 సంవత్సరాలు మోషే గారు చెప్పిన ప్రతి ఒక్క ఆ యొక్క అధ్యాయాలు, పాఠాలన్నింటిని కూడా లేదా వాక్యాన్ని ప్రజలంతా ఇజ్రాయేలీలంతా మర్చిపోయి న్యాయాధిపతుల సమయానికి వచ్చేసరికి 17వ అధ్యాయం 6వ వచనము, అలాగే 21వ అధ్యాయం 25వ వచనంలో, ఇన్ దోస్ డేస్ దెర్ వాజ్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్ బట్ ఎవ్రీ మ్యాన్ డిడ్ దట్ విచ్ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ ఐస్. ఆ రోజుల్లో వాళ్ళకి రాజు లేరంట. ఎవరి దృష్టిలో ఏది మంచి అనిపించిందో అదే చేస్తూ ఉన్నారంట. సో వాళ్ళ దృష్టిలో ఏది మంచి అనిపించిందంటే ఏదైతే దేవాది దేవుడు చెయ్యొద్దు అని వాళ్ళకి ఆజ్ఞాపించారో అవన్నీ కూడా చేస్తూ వచ్చారంట. సో వెన్ వి రీడ్ జడ్జెస్ ఇట్ రియల్లీ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో చాలా దుఃఖంగా ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి ఎంతగా మనము ఎన్ని విధాలుగా చెప్పినా కానీ మన మానవ స్వభావంతో ఎలాగా మనము ప్రతిరోజు దేవుని ఏదో విధంగా ఆయన ప్రేమను మనం తిరస్కరించి మన ఆలోచనలతో ఏదైతే దేవుడు చేయొద్దని ఆజ్ఞాపించారో అవన్నీ చేసి చాలా దేవుని దుఃఖపెట్టిన వాడుగా ఉన్నారు. చూడండి, మన 1 కొరింథీయులు 15వ అధ్యాయం 33, అలాగే 2వ కొరింథీయులు 2:14, అలాగే మత్తయి సువార్త 5:14-16 మనకు చూస్తుంటే అపోస్తలుల కార్యాలు 1:8లో దేవుడు అంటా ఉన్నారు, నేను మీకు శక్తిని ఇస్తాను, మీరు ఈ ప్రపంచానికి వెలుగుగా, ఈ ప్రపంచానికి ఒక ఉప్పుగా, సారవంతమైన ఉప్పుగా. అంటే మీరు నేర్చుకున్న మంచి కార్యాలు, మీరు దేవుని చూసిన కార్యాలు, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు మనల్ని ఒక రోల్ మోడల్స్గా ఉండమన్నారు. అలాంటి వీళ్ళు ఇక్కడ దే ఫెయిల్డ్ ఆల్ ద టెస్ట్. ఏదైతే దేవుడు చెప్పారో అవన్నీ కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మనకి 2వ కొరింథీయులు 6:17-18 మనం చూస్తూ ఉంటుంటే గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యూ పీపుల్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఎలాగంటే ప్రపంచానుసారంగా లేదా చెడు మార్గంలో మీరు నడుచుకోకుండా నేను మీకు తండ్రిగా ఉండటానికి, మీరు నా స్వకీయ సంపాదనగా ఉండటానికి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు మంచి స్వభావం కలిగి ఉండాలి అని అన్నారు. వీటన్నిటి కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండం అయితే మనకి 1 నుంచి ఆఖరి అధ్యాయం వరకు దే హ్యావ్ రిపీటెడ్ హౌ దే హ్యావ్ టు వాక్ ఇన్ ద రైట్ పాత్, హౌ దే హ్యావ్ టు బి ఒబీడియంట్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ దే ఫర్గాట్ ఎవ్రీథింగ్ హియర్. సో నౌ these people are like crying because there are so many enemies came. మెసొపొటేమియా నుంచి ఒక రాజుగారు వచ్చారు, ఒక ఎనిమి వచ్చారు, వీళ్ళు చాలా కష్టపెడతా ఉన్నారు. ఆ సమయంలో మళ్ళీ తిరిగి దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, ప్రభువా మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు వేడుకుంటా ఉన్నప్పుడు దేవాది దేవుడు మన కాలేబు గారి సహోదరుడు కుమారుడైన ఒత్నీయేలుని ఆయన ఇక్కడ జడ్జిగా, న్యాయాధిపతిగా కొంతకాలం వీళ్ళందరికీ కూడా ఆ యొక్క శత్రువుల బారి నుంచి రక్షించి వీళ్ళు ఏలుబడి చేసుకుంటానికి దేవుడు పంపించారు చూస్తున్నారు. ఇక్కడ మనం ఒత్నీయేలుని మనం చూస్తూ ఉంటుంటే లైక్ క్యాలేబ్ మనందరికీ తెలుసు కదా, మనం సంఖ్యాకాండంలో చూసినా కానీ, అలాగే మనం జాషువాలో, యెహోషువలో చూసినా కానీ ద క్యాలేబ్ ఈజ్ సచ్ ఏ మ్యాన్. ఆ 12 మంది ఆ యొక్క వేగులు వాళ్ళతో వెళ్ళినప్పుడు కాలేబు, యెహోషువ మాత్రమే మంచి రిపోర్ట్ని తీసుకొని వచ్చారు. ఏ విధంగా వాళ్ళు శత్రువులను ఓడించాలో మోషే గారికి చెప్పినట్టు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే అదే కాలేబు యొక్క సహోదరుడు లేదా కజిన్ వాళ్ళ కొడుకుని మనం చూస్తుంటే ఆయన కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి దేవుని కార్యాన్ని చేయటానికి లైక్ ఏ ద లయన్ ఆఫ్ గాడ్ అలాగా ఆయన వేచి ఉన్నారంట. ఆయన మెయిన్ ఏంటి, ఆయనకున్న శక్తి, ఆయనకున్న ఆ యొక్క ఒబీడియన్స్ ఏంటి మనం చూస్తూ ఉంటుంటే 10వ వచనంలో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ హిమ్ అండ్ హీ జడ్జ్ ఇజ్రాయెల్ అని ఉంటుంది. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరినీ కూడా ఆయన న్యాయాధిపతిగా వెళ్ళటానికి
దేవుడు ఆయనకి శక్తినిచ్చారు. అండ్ హీ వెంట్ అవుట్ ఫర్ ఎ వార్. ఆయన యుద్ధానికి వెళ్ళి సక్సెస్ఫుల్గా దేవుని యొక్క హస్తంతో ఆయన ఆ యొక్క విజయాన్ని సాధించి కుషాన్ రిషాతేమ్ అనే ఆ యొక్క మెసపటేమియా రాజును ఓడించినట్టు మనం చూస్తాము. సో అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 40 years న్యాయాధిపతిగా వాళ్ళు రూల్ చేస్తారంట. ఇంకొక మాట ఏమంటారంటే ఇక్కడ ఒత్నియేల్ బహుశా దేవుడు పిలుచుకున్నప్పుడే హీ వాజ్ ఆల్రెడీ లిటిల్ బిట్ ఓల్డ్. దే సే సమ్ హిస్టారికల్ బుక్స్. ఆల్రెడీ ఆయన 75 సంవత్సరాల వయసున్న అప్పుడే ఆయన యుద్ధానికి వెళ్ళి గెలిచారు. సేమ్ లైక్ క్యాలెబ్ గారు 80 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమన్నారు, నాకు మోషే గారు హెబ్రోను ఆ ప్రదేశాన్ని ఇస్తానన్నారు. ఐఎమ్ 80 years ఓల్డ్ నౌ, ప్లీజ్ గివ్ మీ, ఐ విల్ గో అండ్ గెట్ ఇట్. నేను దాన్ని జయించుకుంటానన్నారు. అలాగే ఆయన హెబ్రోను ఆ యొక్క పట్టణాన్ని అంతటి కూడా జయించుకొని ఒక గొప్ప వీరుడిగా మనం చూస్తున్నాము. ఎలాగ ఈ కార్యాలు సాధ్యమైనవి? హౌ డిడ్ దే డూ దీస్ థింగ్స్? నంబర్ 1, గాడ్ కాల్డ్ దెమ్, దెన్ గాడ్ హ్యాస్ ఎక్విప్డ్ దెమ్, గాడ్ ఎంపవర్డ్ దెమ్ అండ్ గాడ్ యూజ్ దెమ్ అండ్ దే ఆర్ ఒబీడియంట్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు వారిని పిలుచుకున్నప్పుడు వాళ్ళు విధేయత చూపించి దేవుని మార్గంలోకి వచ్చారు. దాని తర్వాత దేవుని యొక్క శక్తితో వారు నింపబడ్డారు. దేవుని కార్యాలు చేయడానికి దేవుడు వారికి సహాయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు విజయాన్ని సాధించగలిగారు. ఈ రోజున నీకు నాకు కూడా దేవుడు అదే చెప్పారు మనకి. ఎవరైతే యేసయ్యందు రక్షణలో విశ్వాసం ఉంచుతారో మనందరినీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపి దేవాది దేవుడు ఆయన యొక్క పరిచర్యలో మనకి ఆయన బోధిస్తూ మనకు ఆయన శక్తినిస్తూ ఎలాంటి లోటు లేకుండా ఆయన యొక్క దేనికోసమైతే పిలిచారో దాన్ని మనం సఫలం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృప, ఈ అనుగ్రహము, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము మనందరికీ దేవుడు అనుగ్రహించి ఒక్కవేళ అలాంటి శక్తి మనకు లేకపోయినా లేదా మనం పడిపోయి ఉన్నా బ్యాక్ స్లైడ్ అయినా కానీ ఒక్కసారి మనం దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు, మీ ఆత్మతో నన్ను నింపండి, మీ శక్తితో నన్ను నింపండి, మీ మార్గంలో నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి అని మనం వేడుకుంటే దేవుడు నమ్మదగిన దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలనైనా, కృపా సత్య సంపూర్ణమైన దేవా, ఈరోజు నాయన న్యాయాధిపతుల్లో తండ్రి ప్రభా ఒత్నియేల్ గురించి మేము నేర్చుకున్నప్పుడు నాయన ప్రభా ఆ బిడ్డకు మీరు శక్తినిచ్చిన ఆయన ప్రభా ప్రతి ఒక్క కార్యంలో సఫలం కావడానికి నాయన మీరు తనకు తోడుగా ఉన్నారు కాబట్టి నాయన విజయాన్ని సాధించగలిగే నాయన. అలాగే 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఏలటానికి నాయన మీరు సహాయం చేశారు. అదేవిధంగా తండ్రి మీరు మా కోసం సిలువలో మరణించిన ఆయన, మరణాన్ని ఓడించిన ఆయన, ఈ రోజున మీ పరిశుద్ధ ఆత్మను మా హృదయాల్లో ఉంచిన ఆయన, దేవుని బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకొని ఆయన మీరు చేసిన ఏ కార్యాన్ని మేము మర్చిపోకుండా నాయన దేనికోసమైతే మీరు మమ్మల్ని ఘనమైన పాత్రలుగా ఎన్నుకున్నారో దానికి మేము పనికి వచ్చే పాత్రలుగా నాయన మా హృదయాల్ని మేము సరెండర్ చేసుకొని నాయన మీ పాదాల దగ్గర నాయన ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన తండ్రి ఇదిగో నాయన మీరు పిలిచిన పిలుపు ప్రకారం మేము నడవటానికి మిమ్మల్ని మహిమపరచడానికి మా కృపను అనుగ్రహించండి. అలాగే వాక్యాన్ని చూస్తున్న వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా ఏ సమస్యలతో నాయన ఏ యొక్క బలహీనతలతో ఉన్నారో ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసి పరిశుద్ధాత్మ దేవ మీరే వారికి శక్తినిచ్చిన ఆయన ప్రభా అలాగే ప్రతి కార్యాన్ని సఫలం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.